ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఎందుకు అమలు పరచడలేదు అంటే ఆర్థిక పరిస్థితి బాలేదు. ఉద్యోగులకి పిఆర్సీ కానీ ఐఆర్ కానీ ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదు. అదేవిధంగా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు చెల్లించలేకపోతున్నారు అంటే అంతంత మాత్రపు ఆర్థిక పరిస్థితి. ఇక ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా చెల్లించలేక ఆసుపత్రుల యాజమాన్యాలు మొత్తం ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని చెబుతున్నా ఎందుకు తాత్సారం చేస్తున్నారు అంటే ఆర్థిక పరిస్థితి బాలేదు. ఇదే ఏ విషయం చెప్పండి, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాలేదు, అప్పులు తీసుకొచ్చి జీతాలు చెల్లించాల్సి వస్తుంది కాబట్టే అన్ని రకాల హామీలు అమలు పరచలేకపోతున్నాం. ఇది ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. మరి ప్రభుత్వం నిజంగా ఆర్థిక పరిస్థితి బాగోకపోతే అవసరం లేని చోట ఎందుకని అధిక మొత్తంలో వెచ్చించాల్సి వస్తుంది? అనవసరపు వ్యయాన్ని, అదనపు భారాన్ని ఎందుకని ప్రభుత్వం తన నెత్తిన పెట్టుకుంటోంది? ఒక ఉదాహరణ చూద్దాం. అధికారికంగా 28 మార్చి అంటే ఈరోజే రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ రిలీజ్ చేసినటువంటి GORT నెంబర్ 474 ప్రకారంగా ఎవరైనా సరే GOIR వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్ నుంచి ఎవరైనా ఈ జీవోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ జీవోలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే పేమెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ ఫీ టు శ్రీ సిద్ధార్థ లోద్రా లెర్నడ్ సీనియర్ అడ్వకేట్ ఫర్ అపీరింగ్ ఇన్ వేరియస్ క్రిమినల్ పిటిషన్స్ బిఫోర్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు వివిధ కేసుల్లో ప్రభుత్వం తరపున వాదించడానికి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సిద్ధార్థ లోద్రాకి చెల్లింపుల విషయం. సిద్ధార్థ లోద్రా అనేటువంటి అడ్వకేటు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలైన తర్వాత ఆయనకి బెయిల్ కోసం పనిచేసినటువంటి అడ్వకేట్ సిద్ధార్థ లోద్రా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అదే సిద్ధార్థ లోద్రాకి ఎవరైతే చంద్రబాబు నాయుడు కేసుల్లో అడ్వకేట్గా పనిచేశారో అదే సిద్ధార్థ లోద్రాకి ఏపీ హైకోర్టులో కొన్ని పిటిషన్ల మీద వాదించినందుకు, ఆ వాదన కోసం ఆయన కోర్టులో ఎప్పీర్ అయినందుకు చెల్లించినటువంటి మొత్తం ఎంతంటే 1,25,00,000 రూపాయలు. ఒక క్రైమ్ నెంబర్లో, క్రైమ్ నెంబర్ 650/2021 ఈ ఒక్క పిటిషన్లో ఆయనకి చెల్లించింది 1,25,00,000 రూపాయలు. చూసారా, ఒకే పిటిషన్కి ఆయన ఎన్నిసార్లు వచ్చారు చూడండి. మొత్తం 16 జూలై నుంచి 16 అక్టోబర్ వరకు అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 సార్లు వచ్చినందుకు 1,25,00,000 రూపాయలు ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. దాదాపుగా సగటున ఒక్కొక్క ఎప్పీర్కి ఆయనకి 10 లక్షల రూపాయల చొప్పున చెల్లించినట్టుగా ఈ లెక్కలు చెబుతున్నాయి. దీంతో అయిపోలేదు, ఇంకా ఉంది. పేజ్ నెంబర్ 2లో మళ్ళీ ఆయన ఇక్కడ 6 సార్లు 923/2024 కేసులో ఆయనకి 60 లక్షల రూపాయలు చెల్లించారు 6 సార్లకి. అంటే ఒక్కొక్కసారి ఇక్కడ కూడా 10 లక్షల రూపాయల చొప్పున ఆయనకి దక్కింది. ఇక 187/2024 ఈ దాంట్లో కూడా 6 సార్లు వచ్చినందుకు 65 లక్షల రూపాయలు ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అదేవిధంగా 137/2024 ఈ కేసులో ఇన్ని మార్లు ఎప్పీర్ అయినందుకు గాను ఆయనకి 10 లక్షల రూపాయలు చెల్లించారు. మొత్తంగా చూస్తే ఆయనకి ఎంత చెల్లించారంటే 2,60,00,000 రూపాయలు చెల్లించారు. ఆయనకి చెల్లించింది 2,60,00,000 అయితే క్లర్కేజ్ కింద, క్లర్కు ఛార్జీల కింద చెల్లించింది ఎంతంటే 26 లక్షల రూపాయలు. 26 లక్షల రూపాయలు కేవలం క్లర్కు ఛార్జీ కింద చెల్లించారు. 2,60,00,000 రూపాయలు సిద్ధార్థ లోద్రాకి చెల్లిస్తే ఆయన క్లర్క్కి 26 లక్షల రూపాయలు చెల్లించి మొత్తం 2,86,00,000 రూపాయలని చెల్లిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 474ని రిలీజ్ చేసింది. ఏమనాలి దీన్ని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ఉన్నారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నారు, ఇతర అనేక మంది న్యాయవాదుల బృందం కూడా ఉంది. వీళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వం తరపున పనిచేస్తుండగానే ఢిల్లీ నుంచి సిద్ధార్థ లోద్రాని తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చామనేటువంటి పేరుతో ఇంత పెద్ద మొత్తం సరే 2,86,00,000 రూపాయలు. ఇది ఎప్పటికీ కొన్ని కేసులకు మాత్రమే.
ఇంకా ఎంత చెల్లిస్తారో చూడాలి. 2,86,00,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజల సొమ్ము చెల్లించారు. ఈయన చంద్రబాబు నాయుడు కేసుల్లో అడ్వకేట్గా పనిచేసినందుకు అప్పుడు ఎంత ఇచ్చారో తెలియదు, కానీ ఇప్పుడు ప్రజల ధనాన్ని, ప్రజల ఖజానా నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కడుతున్నటువంటి పన్నుల్లోంచి 2,86,00,000 రూపాయలు ఈ కేసుల వరకు చెల్లించారు. హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఉంటారు, ఆయనకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉంటారు, ఇతర సిబ్బంది ఉంటారు, వాళ్ళందరికీ నెలవారీ జీతాలు ఇస్తారు, ఇతర అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. అవన్నీ చెల్లిస్తూనే అదనంగా సిద్ధార్థ లుద్రా అనేటువంటి ఒక అడ్వకేట్కి 2,60,00,000 చెల్లించి, ఆయన క్లర్కేజ్ అనేటువంటి పేరుతో మరొక 26,00,000 రూపాయలు చెల్లించి, అందుకు చూడండి మొత్తం ఎంత కోట్లో, ఈ 2,86,00,000 రూపాయలు ఆయన ఖాతాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేస్తుంది. ఏమనాలి దీన్ని? ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం లేదు, అప్పులు పెరిగిపోతున్నాయి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నాం, ఇతర పథకాలు అమలు చేయలేకపోతున్నాం, అనేక రకాల సమస్యలు ఉన్నాయి అని జనం ముందు చెప్తున్నారు. జనానికి ఇవ్వాల్సినప్పుడేమో అన్నీ సమస్యలే, ఆర్థికంగా ఏది కలిసి రావడం లేదు, ఆర్థికంగా అన్ని అవస్థలే, ఎవరికి ప్రజలకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరి ఒక అడ్వకేట్కి 2,86,00,000 రూపాయలు ప్రభుత్వం సొమ్ము చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏమనాలి దీన్ని? అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ అంత చేతగాని వాళ్ళ? సిద్ధార్థ లుద్రా వస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేసులు నిలబడేటువంటి అవకాశం లేదా? ఆంధ్రప్రదేశ్లో అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ వీళ్ళంతా ఉండగా వాళ్ళంతా పనికిరారని సిద్ధార్థ లుద్రాని కోట్ల రూపాయలు కుమ్మరించి ఇక్కడికి తీసుకొస్తున్నారా? ఏదో సుప్రీంకోర్టులో కేసు వేశారు, సుప్రీంకోర్టులో కేసు కాబట్టి సుప్రీంకోర్టు అడ్వకేట్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడి నుంచి అడ్వకేట్లు పంపించే బదులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో వాదించడం వల్ల కలిసి వస్తుంది అని అనుకుంటే ఎవరైనా అర్థం చేసుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి, అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టుకి ఢిల్లీ నుంచి అడ్వకేట్ని తీసుకొచ్చి ఆయనకి 2,86,00,000 రూపాయలు, ఇది కొన్ని కేసుల వరకే, ఇంకా చాలా ఉన్నాయి, చాలా లిస్ట్ రావాల్సి ఉంది. మరి వాటన్నిటికీ ఎంతంత మొత్తం చెల్లిస్తారో చూడాలి. ఇట్లా ఒకే అడ్వకేట్కి, అది కూడా చంద్రబాబు వ్యక్తిగత కేసులు వాదిస్తున్నటువంటి అడ్వకేట్కి ప్రజల ధనాన్ని, ప్రభుత్వ మొత్తాన్ని కట్టబెట్టడాన్ని ఏమనాలి? మీరైతే ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.